పరిశుద్ధ గ్రంథములోంచి ఈ రాత్రి 56వ కీర్తన 3వ చరణం. 56వ కీర్తన 3వ చరణం. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? చాలు. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, ప్రభు బిడ్డలారా, ఈ కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తూ ఓ అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా? నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఏం చేస్తాడంట? ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేది చెప్పండి? ఎప్పుడంట? మనిషికి భయము కలిగినప్పుడు, మనిషికి భయం అనేది వచ్చినప్పుడు, మనిషికి బాధ అనేది వచ్చినప్పుడు, మనిషికి కష్టం అనేది వచ్చినప్పుడు, మనిషికి వ్యాధి అనేది వచ్చినప్పుడు, మనిషికి తాను ఏమీ చేయలేని అనుకున్న పరిస్థితుల్లో ఆ మనిషికి ఆధారం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి. కీర్తనకారుడు అంటున్నాడండి 3వ చరణంలో, ఏమన్నాడు? నాకు భయము సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయించాను. దినాల్లో చాలా మంది దేవుని సన్నిధికి రాకపోవడానికి ఏంటి కారణం అంటే, ఇంకా వాళ్ళ జీవితంలో భయము కలిగిన, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వారిని వెంటాడి తరుముతున్నా వారు ఎవరిని ఆశ్రయించట్లేదు? దేవుణ్ణి. వారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. మనుషులు సహాయాన్ని కోరుకుంటున్నారు, ఇంకా అనేకలను ఆశ్రయిస్తున్నారు, కానీ అసలైన ఆశ్రయపురానికి వాళ్ళు రావట్లేదు. ఆశ్రయపురానికి వస్తే ఆశ్రయ దుర్గమైన దేవుడు వారిని ఆదరిస్తాడు. దేవుని స్తోత్రం. హక్కున చేర్చుకుంటాడు, హక్కున చేర్చుకుంటాడు. కీర్తనాకారుడికి భయం వచ్చింది. భయము కలిగిన దినమందు ఆయన చేసిన పనేంటో తెలుసా? చెప్పండి. ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చాడు. రాజైన హిజ్కియాకు ఒక తాకీదు వచ్చింది, ఒక ఉత్తరం వచ్చిందండి. ఆ ఉత్తరాన్ని తెరిచి అలాగ చూస్తే అందులో రాయబడిన మాటలన్నీ చదివినప్పుడు వాస్తవానికి హిజ్కియా రాజుకి ఏం కలగాలి? భయం కలగాలి. నిజమే, భయం కలిగింది. హిజ్కియా రాజు సైన్యం దగ్గరికి వెళ్ళలేదు, సైన్యాన్ని ఆశ్రయించలేదు, బలగాన్ని ఆశ్రయించలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాలో, ఎక్కడికి వెళితే తనకు క్షేమాధారము దొరుకుతుందో, ఎక్కడికి వెళితే తన పక్షమున పోరాడేవారు ఉన్నారో, తన పక్షమున యుద్ధము చేయగలిగిన సమర్థుడు ఉన్నాడో. రాజు బలగం ఉంది, సైన్యం ఉంది, కావలసినటువంటి అంగు ఉంది, కానీ బిడ్డలారా, ఎవరిని ఆశ్రయించకుండా ఆ తాకీదు పట్టుకుని తిన్నగా, చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరానికి వచ్చి, దేవుని మందిరములో దాన్ని విప్పి పరిచి ఏమన్నాడు? జీవము కలిగిన దేవా, దీన్ని చూడు. ఎవరు పంపించారు? చెప్పండి, ఎవరు? సన్హెరీబు పంపించాడండి. తాకీదు పంపించాడు. ఇదిగో హిజ్కియా, ఇక నా చేతిలో నుండి నిన్ను తప్పించేవాడు, చెప్పాలా, నన్ను తప్పించేవాడు లేడు.
నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావో, నిన్నెవరు కాపాడలేరు, నా చేతిలోంచి తప్పించలేరు అని ఈయన పెద్ద తాకీదు ఒకటి రాసి, ఎవరు చెప్పండి, సన్హేపు రాజు అది పంపిస్తే హిజ్కియా తాకీదు తీసుకుని తిన్నగా దేవుని మందిరానికి వచ్చి మందిరంలో పెట్టి దాన్ని విప్పి అలాగ పరిచి దాని మీద చేతులుంచి హిజ్కియా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఎప్పుడన్నా కష్టం వస్తే, మీకు ఎప్పుడన్నా ఇబ్బంది వస్తే, మీకు ఎప్పుడన్నా శ్రమ వస్తే, పోనీ ఎవరన్నా మిమ్మల్ని తిడితే, భర్త తిట్టినా, అత్తగారు తిట్టినా, కోడలు తిట్టినా, తల్లి తిట్టినా, మీకు ఏదైనా బాధ కలిగితే, మనసులో వేదన కలిగితే, సహించలేనంత కోపం మీలోకి వస్తే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికి రావాలి? ఆశ్రయ దుర్గమైన దేవుని సన్నిధికి. దేవుని స్తోత్రం. ఈయన రాజు అండి. ఎవరు? హిజ్కియా రాజు. సైన్యం, చాలా సైన్యం ఉంది, లక్షల మంది సైన్యం ఉన్నారు. ఏ తక్కువే ఉంది? బలగం ఉంది. కానీ బిడ్డలారా, ఈయన చేసిన పనేంటో తెలుసా? ఆ తాకీదు దేవుని మందిరానికి తీసుకొచ్చి మందిరములో పెట్టి దాని మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? జీవము కలిగిన దేవునికి, ఆశ్రయం ఇచ్చే దేవునికి, ఆదరణిచ్చే దేవునికి, పోరాడే దేవునికి కన్నీరు కార్చి ప్రార్థన చేసయ్యా, ఇదిగో ఈ తాకీదు చూడు, ఈయన మీదకి వెళ్ళాలంటే నా వల్ల కాదు, నేనేమి చేయలేను. ఈ సన్హేపు రాజు రంకిలేస్తున్నాడు, ఈ రంకిలేస్తున్నాడు. హిజ్కియా, నా చేతిలోంచి నిన్నెవడు తప్పించలేడని కేకలేస్తున్నాడు. అయ్యా, అయ్యా, ఈ తాకీదు చూడయ్యా అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, హిజ్కియా, హిజ్కియా, నువ్వు బాధపడుకో, నువ్వు హాయిగా పడుకో. ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పండి, ఎవరు? దేవుడు. హిజ్కియా ప్రార్థన విని, హిజ్కియా ప్రార్థన విని హిజ్కియా ఎవరిని ఆశ్రయించాడు? చెప్పండి. దేవుణ్ణి ఆశ్రయించాడండి. సైన్యాన్ని ఆశ్రయించలేదు, బలగాన్ని ఆశ్రయించలేదు బిడ్డరా, దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. వచ్చి ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అన్నాడు, హిజ్కియా, నువ్వు మౌనంగా పడుకో, నువ్వు పడుకో అన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? హాయిగా పడుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రశాంతంగా పడుకున్నాడు దేవుని మందిరంలో. బిడ్డలారా, ఉదయాన్ని లేచి చూస్తే చెప్పండి, పట్టణము చుట్టూ శవాలే. ఎవరు యుద్ధం చేసింది? ఎవరమ్మా? దేవుడే. దేవుడే. 1,85,000 మంది హతులైపోయారు. స్తోత్రం చెప్పండి. శత్రువు అనేవాడు కనపట్లేదు కంటికి, కనుచూపు మేర శవాలు కనపడుతున్నాయి. ఏంటి ఆశ్చర్యం? అవును, నేను నా దేవుణ్ణి ఆశ్రయించినందుకు నా శత్రువులను సంహరించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ శత్రువు సంహరించబడాలంటే, నీ విరోధి సంహరించబడాలంటే, నీ కాటంక పరుస్తున్న జీవితాలు సంహరించబడాలంటే, నీకు విరోధంగా లేపబడిన ఆయుధాలు సంహరించబడాలంటే నువ్వు ఆశ్రయించవలసింది ఎవరిని? జీవము కలిగిన దేవుణ్ణి. జీవము కలిగిన దేవుణ్ణి. అరే, జీవము లేని దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంతసేపు పడితే సుఖమే ఉంది? జీవం లేని దేవుడి ముందుకెళ్ళి నువ్వు ఎంతసేపు పడుకుంటే అయింది అక్కడ? ఎంతసేపు అండి? క్రైస్తవులు చేసే పని ఇది. జీవము కలిగిన దేవుని ముందు సాగిలపడు, జీవము కలిగిన దేవుని ముందు సాగిలపడు. ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అరే, క్రైస్తవులే నన్ను వెళ్ళి సాగిలు పెడుతున్నారు. క్రైస్తవులే. ఒకళ్ళ సంగతి మనకెందుకండి? క్రైస్తవేతరుల గురించి నేను మాట్లాడినాను, మనకు అనవసరం వాళ్ళ గురించి. వాళ్ళ భక్తి ఏదో, వాళ్ళ విశ్వాసం ఏదో, వాళ్ళ దేవుళ్ళు ఏదో వాళ్ళు చూసుకుంటారు, మనకొద్దు. కానీ మన వారి సంగతి చెప్తున్నాను. ఓ క్రైస్తవుడా, నిజమైన దేవుణ్ణి ఆరాధించే క్రైస్తవుడా, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించే క్రైస్తవుడా,
జీవం లేని దాని ముందు సాగిల పడితే ఏం ప్రయోజనం? రాజైన హిజ్కియా జీవము కలిగిన దేవుని మందిరములోనికి వచ్చి చెప్పండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు చేయవలసిన పని అది. నువ్వు ఎక్కడికి రావాలో అక్కడికి వస్తేనే నీకు ప్రయోజనం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళిన ప్రయోజనం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళిన ప్రయోజనం లేదు. ఆ దేవుని బిడ్డలారా, సజీవుడును పరిశుద్ధుడును సృష్టికర్త అయిన దేవునికి మనం ఏమై ఉన్నాం? కుమారులమును కుమార్తెలు. మన ఆధారం ఎక్కడా? మన ఆశ్రయం ఎక్కడా? దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనం చూస్తే యెహోషాపాతు దేవుని సన్నిధికి వెళ్ళి యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. సైన్యం ఉంది, బలగం ఉంది, భయంకరంగా ఉంది, శత్రువులు. బిడ్లరా, యెహోషాపాతు అంటాడయ్యా, ఈ సైన్యముతో యుద్ధము చేయుటకు నాకు శక్తి చాలదయ్యా, నీవే నాకు దిక్కు. ఇవ్వడం ప్రార్థన చేసావా? అయ్యా నీవే నాకు దిక్కు, ఇంకా నాకెవరు ఉన్నారయ్యా? రే ఆడికి దిక్కెవర్రా అంటే ఇక్కడికి వచ్చి నేను ఏడ్చా. నాకు దిక్కు లేరంట ప్రభువా, నాకు దిక్కెవరూ లేరంట ప్రభువా. నాకంటూ దిక్కుంటే నువ్వే. దేవుని స్తోత్రం. ఆ దిక్కేంటో, ఆ బలం ఏంటో, ఆ శక్తి ఏంటో, నా పక్షమున పోరాడగలిగిన దేవుడు ఎంత బలవంతుడో మాట్లాడేవాడికి తెలియదు. నీకనంతే నిన్ను వాదించేవారు, నిన్ను వేధించేవారు, నిన్ను శోధించేవారు, నీ దిక్కేంటన్న వాళ్ళు ఇట్లారా ఏమీ మాట్లాడద్దు, మౌనం వహించి దేవుని మందిరానికి వచ్చి ప్రభువా నీవే నాకు చెప్పాలా, నీవే నాకు దిక్కు. చేశాడా యెహోషాపాతు? చేశాడా? ఏమన్నాడు? మా దేవా నువ్వు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోసలేదు, నీవే మాకు దిక్కు. చప్పలు కూడా బహుమతిపరచండి. హల్లెలూయా, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయండి. అంటే ఇల్లు బాధ వచ్చిందని ఇంట్లో కూర్చుంటాం, ఇబ్బంది వచ్చిందని ఇంట్లో కూర్చుంటాం, కష్టం వచ్చిందని ఇంట్లో కూర్చుంటాం, తలకాయ నొప్పి వస్తే ఇంట్లో కూర్చుంటాం, కాలు నొప్పి వచ్చిందంటే ఇంట్లో కూర్చుంటాం. నీ తలకాయ నొప్పి పెట్టింది ఎవరు? ఆడే. నీ కాలు నొప్పి పెట్టినా, నీ తలకాయ నొప్పి పెట్టినా, నీ కడుపులో నొప్పి పెట్టినా, నిన్ను ఇబ్బంది పెట్టినా, నిన్ను మందిరానికి రాకుండా చేయాలని నా ప్రభు బిడ్డలారా, తలనొప్పి నిన్నేమీ చేయదు, కాలు నొప్పి నిన్నేమీ చేయదు. ఎందుకో తెలుసా? నువ్వు దాన్ని జయించి కొంచెం ముందుకు వస్తే ఆయన నీ పట్ల కార్యాన్ని చేస్తాడు. ఎంత ముందుకి? కొంచెమే. అరే రాత్రంతా తిరిగారా? రాత్రంతా సముద్రం తిరిగారా వీళ్ళు? తిరిగి అన్నా ఆ రేవులో చేపలు ఉంటాయన్నా, ఈ రేవులో చేపలు ఉంటాయన్నా, పేదరు అన్న అనుకుంటా ఆ రేవులో వేసి ఈ రేవులో వేసి అక్కడికి వెళ్ళి అక్కడ తిరిగి తెల్లవారులు వీళ్ళు వలలు విసురుతూనే ఉన్నారు. కానీ వాళ్ళ వలలు ఏం పడుతున్నాయి? ఒక్క చేప పిల్ల కూడా పడట్లేదు. కారణం ఏంటి? ఎక్కడ వలేస్తే అక్కడ ఉన్న చేపలంటూ అడుక్కి వెళ్ళిపోతున్నాయంట. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? యేసుప్రభు వారు ముందే చెప్పాడంటే ఏటికి? చేపలకి. చేపలతో మాట్లాడాడంటే ఇదిగో వీళ్ళు వస్తున్నారు కానీ నా మాట వినకుండా, నాకు చెప్పకుండా సైలెంట్గా వస్తున్నారు. వీళ్ళు వాళ్ళ సర్వీస్ అంటే గుర్తు చేసుకున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసుకున్నారు, వాళ్ళ నైపుణ్యతను గుర్తు చేసుకుని, ఓ సముద్రమా నీలో వల వేయటానికి నా పిల్లలు వస్తున్నారు, చేపలారా మీరు తప్పించుకోండి అంటే అక్కడ అలా కెలకలేస్తున్నాయి అంట.
ఈ వలేసిరాడు. ఆ చేపలు ఎక్కడికి వెళ్తున్నాయి? అడుగుకి వెళ్ళిపోతుంది. చేపలు అంటున్నాయి అంట, ఇదిగో పేతురయ్య వలేస్తున్నాడు, దాక్కోండి దాక్కోండి దాక్కోండి. ఇటు వలేసినా దాక్కుంటున్నాయి, ఇటు వలేసినా దాక్కుంటున్నాయి. కారణం ఏంటి? ఎవరి మాట ఉన్నాయి? చెప్పండి. యేసయ్య మాట ఉన్నాయి. కానీ వీళ్ళు ఎవరి మాట వినలేదు. యేసయ్య మాట వినకుండా, యేసయ్యకి చెప్పకుండా స్వతంత్రంగా వాళ్ళకై వాళ్ళు స్వప్రయోజనాన్ని ఆలోచన చేసుకుని, ఆధారం చేసుకుని, మనం చేపలు పట్టాం కదా, ఆ నైపుణ్యత మనకుంది కదా, ఆ సర్వీస్ మనకుంది కదా, పదండి బిడ్లారా. అప్పుడప్పుడు ఆ వల దగ్గరికి, దోణి దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే నువ్వు ఆయన వెంట వచ్చేటప్పుడే ఆ దోణిను, వలను ఏం చేయాలి? చెప్పండి చెప్పండి. వాళ్ళు విడిచిపెట్టారు, మరలా వెళ్ళారు తెచ్చుకుంటానికి. మీకు మాట చెప్తాను. 12వ అరక దున్నుతున్న పెద్ద రైతు ఎవరో? ఎలీషా. వినండి, ఎలీషా పరిగెత్తుకెళ్ళి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి ఆ 2 ఎద్దులను ఏం చేశాడు? చెప్పండి. వధించి ఇందు చేసి తినుడ్రా సంతోషంగా అని ఆ మీద వేయబడిన దుప్పటిని ఆధారం చేసుకుని సాగి వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, ఎలీషా ఆస్తి వైపు చూడలేదు. తల్లిదండ్రులు వదిలిపెట్టాడు, ఆస్తి వదిలిపెట్టాడు. తాను దున్నుతున్న నాగలి ఎద్దులు ఒకవేళ బ్రతుకుంటే ఆ ఎద్దులు గుర్తొచ్చి, వ్యవసాయం గుర్తొచ్చి, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు తిరిగి మరలా వచ్చి నాగల కట్టాల్సి వస్తుందేమోనని ఆ ఎద్దులను ఏం చేశాడు? వధించాడు. నా ప్రభు బిడ్డలారా, నువ్వు ప్రభుని నమ్ముకున్న దినాన, సిల్వ రక్తములో కడగబడిన దినాన నీ చేతి పని ఏంటో, నీ వ్యాపారం ఏంటో, నువ్వు చేసేది ఏంటో దేవునికి మరలా ఆటంకం రాకుండా ఉండాలంటే దాన్ని నువ్వేం చేయాలి? చెప్పా, వధించాలి. వల విడిచిపెట్టాడు పేతురు, అవసరమైనప్పుడు వెళ్ళి వల పట్టుకున్నాడు. దోణి విడిచిపెట్టాడు, మరలా వెళ్ళి దోణి పట్టుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టేదాన్ని, వదిలిపెట్టేదాన్ని, మరలా దాన్ని నామరూపం లేకుండా ఉండాలంటే దాన్ని చేయవలసిన పని చెయ్యి, అంతే. ఇప్పుడు చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి మేమన్నీ విడిచిపెట్టేసాం, పాపాన్ని విడిచిపెట్టాం, తాగుడు విడిచిపెట్టాం, అబద్ధాలు విడిచిపెట్టాం, అక్రమాలు విడిచిపెట్టాం, మొత్తం విడిచిపెట్టేసామని చెప్పి బాప్తిసం పొందుతున్నారు. మళ్ళీ వాళ్ళకేదో ఒక బుద్ధి పుడుతుంది. ఒకసారి నాకు ఒక ఆయన ఎదురయ్యాడు. ఏంటి బ్రదర్, బాప్తిసం తీసుకున్నావు కదా, ఇదేం పని అంటే, ఏం చేయమంటారండి? టీ తాగంగానే, టిఫిన్ చేయగానే, అన్నం తినగానే ఏమొస్తుంది? కుత్తి. చెప్పండి, ఏంటది? కుత్తి. కుత్తికి లోబడి ఆ 3 అంగుళాలు దానికి, కుత్తికి లోబడి ఆ 3 అంగుళాలు దానికి ఇటు సాగిలపడుతున్నాడు. దాని బతికేంట? దానికి కాళ్ళు ఉన్నాయా? 3 అంగుళాలు దానికి కాళ్ళు ఉన్నాయా? ఆ బీడీకి కాళ్ళు ఉన్నాయా? సిగరెట్కి కాళ్ళు ఉన్నాయా? ఆ చుట్టకి కాళ్ళు ఉన్నాయా? లేవే. ఈ కాళ్ళు ఉన్నాడు వెళ్ళి దాన్ని కొనుక్కొని తాగి రోగం తెచ్చిపెట్టుకుంటున్నాడు. నా దేవుని బిడ్డలారా, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు శ్రమ సంభవించినప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? చెప్పండి, ఎక్కడికి? దేవుని సన్నిధికి. కీర్తనకారుడికి ఆపద సంభవించినప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి. సన్నిహేబరాజు తాకీదు పంపిస్తే తాకీదు పట్టుకుని చూసి పరుగు పరుగున ఎక్కడికి వచ్చాడు? హిజ్కియా రాజు దేవుని మందిరానికి. 1,85,000 మంది శత్రువులు కూడాలి అంటే హిజ్కియా రాజు ఆయుధం పట్టుకుని ఏమీ చేయలేడండి. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన యెహోవాను ఆశ్రయించాడు. యెహోషాపాతు అంటాడు, ఏ గొప్ప సైన్యాన్ని ఎదిరించాలంటే, ఏ గొప్ప సైన్యాన్ని జయించాలంటే మాకు శక్తి చాలదయ్యా, మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు.
మనకైతే ఇన్సాల్ట్, దేవుని మందిరానికి వచ్చి అడగాలంటే ఇన్సాల్ట్. మనకి ఏడికి వెళ్తాం లేక నలుగురు పోగేసుకుని ఆ నలుగురికి చెప్పుకుంటే సుఖమేముంది? మళ్ళీ దానికి ఏమంటారో తెలుసా? చేసింది చెప్పుకుంటే. చెప్పండి, చేసింది అక్కో చేసింది ఏం చెప్తే పోద్ది? చెప్పుకుంటే పోద్దా? చెవులో చెప్తే పోద్దా? ఊత్తే పోద్దా చెవులో? చేసింది చెప్పుకుంటే పోదు. ఒప్పుకొని చెప్పుకొని విడిచిపెడితే పోద్ది. దేవుని స్తోత్రం. నువ్వు ఒప్పుకొని చెప్పుకొని విడిచిపెట్టాలంటే ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి. ఆయన సన్నిధికి వచ్చి చెప్పుకోవాలి, ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి, ఆయన సన్నిధిలో విడిచిపెట్టాలి. అంతేగాని నలుగురు చెప్పుకొని నలుగురితో ఒప్పుకొని నలుగురు ముందు చెప్పుకుంటే ఎక్కడ పోద్ది? అది ఎక్కడికి పోదు. ఆ నలుగురు ఇంకా నలుగురికి చెప్తారు, నలుగురు చెప్తారు. నిన్ను ఈనాడు పేపర్లో, విశాలాంధ్ర పేపర్లో, సాక్షి పేపర్లో ఎత్తారే తప్ప నువ్వు చేసింది ఎక్కడికి పోదు. అది పోవాలంటే, అది తుడిచివేయబడాలంటే, అది కడిగి వేయబడాలంటే, నీలో లేకుండా సంపూర్ణంగా దాన్ని కొట్టివేయాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మందిరములు సాగిలపడి కృతజ్ఞత కలిగి ఒప్పుకొని విడిచిపెడితే, అయ్యా ఇక ఎన్నడూ బుద్ధిహీనుడనై బుద్ధిహీనురాలనై పదే పదే చేసిందే చేసి చెప్పిందే చెప్పి ఒప్పుకుందే ఒప్పుకొని చెప్పిందే చెప్పి రోజు చెప్పటమే ఎందుకు సుఖం? చెప్పుకుంటే ప్రయోజనం లేదండి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పు. నువ్వు చెప్పుకున్నంత మాత్రం ప్రయోజనం ఏముందండి? లేదు. దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన దాని వైపు మరల కన్నెత్తి చూడకూడదు. నీకు ఆశ్రయమైన దేవుడు ఉన్నాడు. అపారంగా ప్రేమించాడు దావీదు కొడుకుని. ఎంతగా ప్రేమించాడు అనుకున్నారు? నోటి మాటతోడ గద్దించలేదంట. ఎవరిని? అబ్షలోముని. నోటి మాటతో గద్దించలేదంట. ఏం పంట నువ్వు చేసేది అని ఎన్నడూ గద్దించలేదంట. గద్దింపు కూడా తెలీదు ఎవరికి? అబ్షలోముకి. అలాంటి వాడు తండ్రి మీదకి, తండ్రిని చంపడానికే వెంటాడితే దావీదు ఏమీ చేయలేక ఎవరి దగ్గరికి వెళ్ళాలో, సైన్యం దగ్గరికి వెళ్ళకుండా, బంధువుల దగ్గరికి వెళ్ళకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా దావీదు ఒంటరిగా వెళ్ళి గుహలో దాక్కున్నాడు. గుహలో ఉండంటాడు, అయ్యా నాకు ఆధారము నీవే, అయ్యా నా దిక్కు నువ్వేనయ్యా, నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా శైలము, నా చోటు నీవే. అక్కడే ఒంటరిగా ఉండి అక్కడే గుండెలు బాదుకుంటూ, ప్రభువా నేను ఎవరికి చెప్పుకోను, ఎవరి దగ్గరికి వెళ్ళనయ్యా, నాకున్న దిక్కు నీవు ఒక్కడివే. బిడ్డలారా, దావీదు ఒంటరిగా ఏకాకి వల్ల ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రేమ కలిగిన దేవుడు ఎంత గొప్పడో తెలుసా? సౌలు కొడుకుని దావీదుకు మిత్రుడుగా చేశాడు. దేవుని స్తోత్రం. అబ్షలోము తరిమినప్పుడు దావీదుకు ఆధారం ఉంది, సౌలు తరిమినప్పుడు ఆధారం ఉంది. బిడ్డలారా, దావీదు ఎవరిని ఆశ్రయించలేదు. వాస్తవాన్ని చెప్పాలంటే దావీదు కత్తి తీసుకుంటే సౌలు కూడా దావీదు ముందు ఎందుకు పనికిరాడు? గొలియాతును చంపగలిగిన వాడు ఆఫ్టర్ సౌలు రాజు ఎంత, అబ్షలోము ఎంత? దావీదు ముందు యుద్ధంలో నిలబడి దమ్ముండి దావీదును ఎదిరించిన వాడు ఎవడో లేడండి. యుద్ధ రంగంలోకి దిగితే దావీదు శరీరం మీద గాయము కాకుండా యుద్ధం చేయగలిగిన శక్తిమంతుడు. నువ్వా నేను అనుకున్న కోడి పుంజులైనా పోట్లాడేస్తే కత్తులు కట్టి దానికి దీనికి గాయాలు అవుతాయి, కానీ దావీదుకు మాత్రం ఏ గాయం. ఎందుకో తెలుసా? దావీదుకి ఎవరితోడున్నారు? దేవుని ఆత్మ దావీదు మీద ఉంది. అవును, అందుకే దావీదు ఎప్పుడు బాధ వచ్చినా ఎవరిని ఆశ్రయించేవాడు?
దేవుణ్ణి. ఆయన సన్నిధికి వెళ్ళేవాడు. ఆయన అంటాడు 91వ కీర్తనలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కొండ, నేను నమ్ముకును నా దేవుడని నేను చెప్తాను. అంతే. దావీదంత ధైర్యం ఏంటంటే ఆయన అంటాడు, నేను ఆయన గురించి చెప్తాను. ఎందుకో తెలుసా? నాకు ఆశ్రయము నా దేవుడే, నా బలము నా దేవుడే, నా దిక్కు నా దేవుడే. ఏదన్నా ఇంట్లో కొద్ది గొడవ అయితే చాలు, వీళ్ళు మూత ముడుచుకుని ఇంట్లో కూర్చొని కుమిలి 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 అనుకుంటా, చీదుకుంటా, కుమిలి కుమిలి ఇంట్లో ఏడవటం ఏం సోకు? ఎడకు రావాలి? చెప్పండి, ఎడకు రావాలండి? నీకు ఆశ్రయం ఇక్కడే ఉంది. దేవుని స్తోత్రం. నీ దిక్కు ఇక్కడే ఉంది. నేను అంటాను, అసలు మీకు గొడవ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిజంగా మీరు బాధలోంచి విడుదల పొందాలంటే, మిమ్మల్ని బాధించిన వాడు మిత్రుడు కావాలంటే, మీకు శత్రువైన వాడు స్నేహితుడు కావాలంటే, దేవుని సన్నిధిని ఆశ్రయించండి. దేవుని స్తోత్రం. ఆశ్రయించండి. నిన్ను హింస పెడుతున్నాడా? నువ్వు ఆయన పాదాల దగ్గర. ఇక్కడ నీకు ఆధారం. ఏమంటాడు దావీదు? ఒంటరిగా ఉండి ఏడుస్తూ అంటాడయ్యా, నా కుడి ప్రక్కన నిదానించి చూడయ్యా, నన్ను ఎరిగిన వాడు నాకు ఒక్కడైనను. ఎంత బాధ అనుకున్నారు, ఎంత బాధ అనుకున్నారు బిడ్డలారా. బాధ గుండెల్లో దాచుకుని దావీదు బాధను దిగమింగుకొని ఏకాకిగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే బంధువులు స్నేహితులు పరిగెత్తుకుని వచ్చారు గుహ దగ్గరికి. ఎందుకంటే న్యాయం చేయమని. అసలు దావీదుకు న్యాయం చేసేవాడు లేడు, దావీదు పక్షాన మాట్లాడేవాడు లేడు. కానీ దావీదు దగ్గరికి వచ్చారు వాళ్ళు. అయినా దావీదు వారికి మంచి మాటలు చెప్పి పంపించాడు. దేవుని స్తోత్రం. ఇట్లారా, నువ్వు బాధలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు ఇబ్బందులు ఉన్నా సరే, కొన్నిసార్లు మనం చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనల్ని అడుగుతారు డబ్బులు. నిజం. నన్ను చాలామంది అట్లాగే అడిగారు. నేను ఇబ్బందులు ఉన్నప్పుడు, చాలా బాధలో ఉన్నప్పుడు నన్ను అడిగి, మీకేంటి ఈ సమయంలో మీరు మాకు ఇవ్వలేరా, మీకేంటి? అసలు మన పరిస్థితి బాగున్నప్పుడు మరలా వచ్చి మనల్ని విధిస్తాయి. ఏంటి పరిస్థితి అంటే, అవును, కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాంటి ఇబ్బందుల్లో ఉండి, చాలా ఇబ్బందుల్లో ఉండి ఏమీ చేయలేక, ఎప్పుడు కూడా ఏది ఆశించని వ్యక్తి నన్ను అడిగాడు ఒక్క మాట, 20,000 వెంటనే మీకు పంపిస్తానంటే, అలాంటి ఆయన ఫోన్ చేసి నాకు 20,000 కావాలంటే వెంటనే ఫోన్ పే చేసి, ఆయన ఫోన్ పే చేసి 3 సంవత్సరాలు రాష్ట్రం గారికి కూడా చెప్పాలి. ఇక్కడే కూర్చుని మందిరంలో ఫోన్ చేసి మందిరంలో రద్దు చేసి మందిరంలో కొట్టేసాడు. తర్వాత చెప్పి మన బాధలకే మనం ఇబ్బంది పడతా ఉంటే ఇది ఎవరికో మళ్ళీ ఎందుకు చేశారండి? 20,000 రూపాయలు ఎక్కడ తెచ్చిండాలి? ఆయనకి ఎన్ని మెసేజ్లు పెట్టాను, ఎన్ని ఫోన్లు చేశాను, ఎన్ని మెసేజ్లు పెట్టాను. ఒక్క ఫోన్కి రిప్లై ఉంటుంది, మెసేజ్కి మాత్రం రిప్లై ఉంటుంది. ఎందుకు సుఖం? నాకు అప్పుడు అనిపించింది, నిజమే, బాధల్లో ఉండి కూడా ఎదటి వ్యక్తి బాధల్లో ఉన్నాడు, సాయం చేశాను. పోనీ 1 సంవత్సరం అనుకోండి, పర్వాలేదు, ఒక 6 నెలలు పర్వాలేదు. మరి ఇంత గ్యాప్ ఎలాగో? ఆయన మంచోడు కాబట్టి నన్ను అడగట్లా. స్తోత్రం చెప్పండి. వాళ్ళు కాదులేండి, ఇచ్చిన వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి, నన్ను ప్రేమించిన వ్యక్తి కాబట్టి నన్ను ఎప్పుడు అడగట్లేదు. కొన్నిసార్లు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాను ఆశ్రయించాడు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వు ఎవరికి చెప్పుకుంటున్నావు?
నీ స్నేహితుడినో స్నేహితురాలను నీ దగ్గర కూర్చోబెట్టుకుని నీ బాధంతా అడగ చెప్తే సుఖమే ఉంది. కొంచెమన్నా తీరుతారా? యెహోషాపాతు దేవుని సన్నిధికి వెళ్తే ఆయన బాధ తీరిందా లేదా? హిజ్కియా రాజు దేవుని మందిరానికి వెళ్తే బాధ తీరిందా లేదా? నీ నీ బాధ ఎవరికి చెప్తున్నావు? నీ కష్టం ఎవరికి చెప్తున్నావు? ఎక్కడ చెప్పాలో ఎక్కడికి రావాలో అక్కడికి వస్తేనే నీ సమస్యకు సాల్వ్ దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీళ్లు ప్రవహిస్తున్నాయి, నోట్లో పోసుకున్నారు దాహమయ్యి. ఎలాగొని నీళ్ళు? ఇప్పుడు నీళ్ళు వెళ్తున్నాయండి, నోట్లో పోసుకున్నారు, చేదుకున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? చేదుకున్న నీళ్ళు, ఆ నీళ్ళు చేదుకున్నాయి. వీళ్ళు ఎవరిని అడగాలి? వీళ్ళు ఎవరిని అడగాలండి? అయ్యా, ఇప్పుడు ఆ ప్రవహించే నీళ్లు, ఆ ఏట్లో నీళ్లు చేదుకున్నాయి. వీళ్ళు ఎవరిని అడగాలి? అడగాలి కదా. అయ్యా, మాకు మంచినీళ్ళు అవుతున్నాయి ప్రభువా, ఏంటి చేదు నీళ్ళు, నీళ్లు బాగా నేను చూడటానికి అక్క చక్కగా ఉన్నాయి, ఏంటి చేదుగా ఉన్నాయి ఏంటని మరలా నోట్లో పోసుకుని చూస్తే చేదుగానే ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కావట్లేదు వీళ్ళకి. ఈ వెనక్కి తిరిగారు ఎవరి మీదకి? అంతేనా? ఎవరిని అడగాలి వీళ్ళు? బాధ వచ్చినప్పుడు ఎవరిని అడగాలండి? దేవుని అడగాలొద్దా? అడగాలి. మరి ఎవరిని అడుగుతున్నారు? మోషేని అడిగారా? చెప్పండి. మోషేను అడగల. ఏమన్నారు? సనిగారు, గొనిగారు. ఈ సనుగుళ్ళు గొనుగుళ్ళు వేరు, అడగటం వేరు. ఇదిగో ఓ మాట చెప్తా మీకు. నువ్వు ఇంట్లో సనిగినా, ఈదులో సనిగినా, పనిలో సనిగినా, ఉద్యోగంలో సనిగినా, నువ్వేమోలో కూర్చుని సనిగినా నీ సనుగుడు గొనుగుడు ఎవరు వింటారు? ఏమా వింటారు? సపరేట్. అత్తగారు ఏదన్నా అందని కాళ్ళు అటెళ్ళి సనిగి, ఇటెళ్ళి సనిగి, ఆ సందులోకి వెళ్ళి సనిగి, ఆ బయటికి వెళ్ళి సనిగి, అంట్లు తోముకుండా సనిగి, వాకలు ఉడుకుండా సనిగింది అనుకోండి, ఎవరు వింటారు? అత్తగారు వినకపోవచ్చు, కోడల్ని అత్తగారు వినకపోవచ్చు, అత్తగారిది కోడలు వినకపోవచ్చు, కానీ ఎవరు వింటారు? దేవుడు వింటాడు. ఇప్పుడు వీళ్ళు సనుగుడు 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 ఎంతమంది దగ్గరికి వెళ్ళింది? వీళ్ళేమన్నా 100 మందా, 1000 మందా, 1000 మంది, లక్షల మంది ప్రజలండి. ఇప్పుడు లక్షల మంది సనిగేది ఎవరి మీద? మోషే మీద ఎందుకు సనగాలి? అంతే కదా. ఏదన్నా వస్తే ఎవరి మీద జరుగుతారు వీళ్ళు? మీరు అయ్యగారి మీదనా? ఇప్పుడు వస్తున్నారు లైన్లు. అయ్యగారి మీద సనిగేది. ఉరుమురు అంట ఎవరి మీద పడింది? ఉరుమురుకి మంగళవాడి మీద కాదు, మంగళం మీద పడింది అంట. ఉరుమురు ఎవరి మీద పడాలండి? ఇది పెద్దవాళ్ళు ఏమంటారు? బిడ్డకు అనలేకపోతుందంట, టైం తీసుకుంటుంది. ఈలోపు వెళ్ళి అత్తగారు ఎవరి మీద సంగుతుంది? అల్లుడి మీద. అల్లుడు ఏం చెప్తాడు? అల్లుడు డాక్టర్ ఆపరేషన్ చేయటానికి. ఇప్పుడు బిడ్డ కావాలి, మనవడు కావాలి, మనవరాలు కావాలని అడిగింది. ఇప్పుడు ఆ బిడ్డ డెలివరీ టైం అయింది, అది బాధపడి ఏడుస్తుంది. ఏడ్చినంత మాత్రం నువ్వు సనగల ఎవరి మీద? అల్లుడి మీద తనకపోతేనే అంటే అర్థం ఏంటి చెప్పండి? అరే ఏది కూతొచ్చినా ఎవరి మీద అలిగేది? అయ్యగారి మీదే. అయ్యగారు ఏం చేశాడు? అయ్యగారి మీద చనిగేవాళ్ళు, అయ్యగారి మీద కొనిగేవాళ్ళు. ఇదిగో దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడుండి కొనిగినా, ఎక్కడుండి సనిగినా నా పక్షమునున్నవాడు నీ గొనుగుడు సనుగుడు వింటాడు. స్తోత్రం చెప్పండి, వింటాడు. ఎప్పుడు గొనుక్కోబోకండి, ఎప్పుడు సనుక్కోవద్దు. అర్థమైందా? సనిగితే గొనిగితే ప్రమాదం.
సనిగి గొనిగి గొంతెండుకు పోతుంది. ఇక మేము చచ్చిపోతాము ఓ మోషే అని కేకలేస్తా ఉంటే మోషే వచ్చి దేవుని వైపు చూసి మొరపెట్టి అప్పుడు ఏడుస్తూ ఉంటే, మోషే నువ్వు నిలబడి ఉన్న స్థలములో చెట్టు ఉందే, ఆ చెట్టు కొమ్మ విరిచి ప్రజలందరూ చూస్తుండగానే, పోనీ ఎక్కడైనా సాటుకి వెళ్ళి ఏదన్నా తెస్తే ఏ మంత్రం పెట్టో ఏదో చేసాడు అనడానికి అవకాశం ఉండేది. బిడ్లరా, ఆ చెట్టు కొమ్మ విరిచి నీళ్లలో వేయగా, చెప్పండి, మారా నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. మారా నీళ్లు మధురముగా మారాలంటే, నీ జీవితం మధురముగా మారాలంటే నీ బ్రతుకు విరవబడాలి, నీ స్థితి విరవబడాలి. నువ్వు విరవబడితే తప్ప నువ్వు ఫలించలేవు, నీ జీవితంలో అద్భుతం చూడలేవు. విరవబడాలంతే, విరవబడితేనే. అవును, ఆ చిన్నవాడు మూట తీసుకొచ్చి పేతురయ్య చేతికిస్తే పేతురయ్య తీసుకుని విరిచి పంచాడా? ఏమన్నా పంచాడా? ఆ పేతురయ్య చేతిలో ఉన్నదాన్ని తీసుకుని వెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? నా యేసయ్య చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం. నువ్వు తేవాలి అక్కడికి, అంతేదైనా నీ సమస్య అయినా, నీ బాధ అయినా, నీ కష్టమైనా, నీ శ్రమ అయినా, నీ శోధనైనా, నీ అవసరమైనా తీసుకురా దేవుని సన్నిధికి. తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెడితే 5,000 మంది ఏంటి, 6,000 మంది అంటే లక్షల మందికి విరవగలిగిన శక్తిమంతుడు యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5,000 మందికి పెట్టడం ఏంటి? 5,000 మందికి పెట్టిన వాడు 5 లక్షల మందికైనా పెడతాడు. 50 లక్షలు కాదు, 1,00,00,000 మంది కాదు, సర్వ ప్రపంచానికైనా పంచగలిగిన వాడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. ఆయన చేతిలో పెడితే చాలు, ఆయన చేతిలో పెడితే చాలు. హిజ్కియా రాజు తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టాడండి. శత్రువును జయించడానికి, శత్రువును ఓడించడానికి హిజ్కియా రాజు ఆయుధాలు ధరించలేదు. చేయవలసిన పనేంటో తెలుసా? ఆయన పాదాల దగ్గర పెట్టాడు. ఈ రాత్రి ప్రభు కృపను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ సమస్య ఏదైనా, బాధ ఏదైనా, కష్టం ఏదైనా, ఇరుకు ఏదైనా, ఇబ్బంది ఏదైనా, నీ పరిస్థితులు ఏమైనా కానివ్వచ్చు, నీ శృతి మించిపోవచ్చు, ఏమైనా పర్వాలేదు, తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టు. ఆయన పాదాల దగ్గర పెట్టంతే, ఆయన పాదాల దగ్గర పెట్టు. ఆయన ప్రతి దానికి జవాబు ఇవ్వగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం. అలాంటి విశ్వాసం కలిగి నీ ఉంటే, అలాంటి ప్రార్థనా శక్తి కలిగి నీ ఉంటే, ఏది ఉన్నా సరే ప్రతి సమస్య ప్రభు పాదాల దగ్గర పెట్టు. దావీదు తనకేమొచ్చినప్పుడు వచ్చాడు? చెప్పండి, చెప్పండి. దావీదు కంట భయము, భయం వేసిందా? ఏడ్చిందా?